ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్‌తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. అలాగే మనం చంక రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలి, ఎంత మార్కింగ్స్ పెట్టుకోవాలి, చంకల్లో ముడతలు రాకుండా మనం ఎంతెంత మార్కింగ్స్ పెట్టి రౌండ్ షేప్ తీయాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. క్లాత్‌ని ముందుగా 2 ఫోల్డింగ్స్ కింద వేసేసుకొని, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి పావించు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకొని, ఈ మార్కింగ్‌ని కూడా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది మనం నడుము పట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికోసం ఖర్చు కోసం ఒక పావించ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము బాడీ మెజర్మెంట్స్‌లో పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్‌లో బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉందండి. ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి 15 ఇంచుల పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సెకండ్ లైన్ దగ్గర నుంచి టేపు స్ట్రైట్‌గా పెట్టుకొని 15 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. మిడిల్‌లో మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపున 15 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి 15 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్‌ని స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనకి బాడీ మెజర్మెంట్స్‌లో బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది. మనకి పైవైపున షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, షోల్డర్ జాయింట్ కోసం ఒక పావించ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక స్ట్రైట్‌గా లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు పొడవుని మార్కింగ్ చేసేసాం కదా, ఇప్పుడు నడుము లూజ్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ ఉందండి. 40 ఇంచెస్‌ని 4తో భాగిస్తే 10 ఇంచెస్ అనమాట. ఈ 10 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుము లూజు. మనకి డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి నడుము లూజ్ వస్తుంది, అలాగే చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 44 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచులు. ఇప్పుడు 44 ఇంచులో 4వ భాగం వచ్చేసి 11 ఇంచులు. ఈ 11 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత ఖర్చు కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్స్‌ని కూడా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. బిగినర్స్ కనుక ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ ఇంకెంతో మంది నేర్చుకునే వాళ్ళకి యూట్యూబ్ అయితే ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియో తీయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది 44 ఇంచుల బ్లౌజ్ కాబట్టి మనం చంక డౌన్ కోసం 6 ఇంచులు తీసుకోవాలండి. ఎవరికైనా సరే 44 ఇంచుల బ్లౌజ్కి చంక డౌన్ 6 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు కింది వైపున మనకి 9 ఇంచులు ఉంటుందన్నమాట. ఇదే 6 ఇంచుల్ని మనం షోల్డర్ కోసం కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనము షోల్డర్ ఎంత తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. చంక డౌన్ ఎంత తీసుకుంటామో షోల్డర్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే 6 ఇంచులకి మార్కింగ్ చేసుకొని దీన్ని మనం చంక రౌండ్ కోసం ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కటింగ్ కూడా పర్ఫెక్ట్గానే చేయాలండి. కటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మనము మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా మార్కింగ్స్ చేయాలి. అప్పుడే మనకి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా ఎల్ షేప్లో డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ తీయడం కోసం ఈ కార్నర్లో నుంచి 1.5 ఇంచులకి టేపుతో మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కార్నర్లో 1.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్స్ చేసేసుకొని ఈ కరువు తీసుకునే స్కేల్ని ఉపయోగించి నేను ఇక్కడ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. స్కేల్ని కూడా నేను పైవైపున మార్కింగ్ దగ్గర నుంచి పెట్టాను, వీడియోలో గమనించండి. మీ దగ్గర ఈ స్కేల్ అనేది అవైలబుల్గా లేకపోయినా సరే ఈ 1.5 ఇంచుల్ని బేస్ చేసుకొని మీరు రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. మీకు కరెక్ట్గా ఈ రౌండ్ షేప్ వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే పైవైపు నుంచి సెకండ్ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడి ఖర్చు దగ్గర నుంచి 1.5 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకున్నారంటే మీకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా అక్కడి నుంచే వస్తుందండి. చూసారు కదా వీడియోలో, పైవైపున 1.5, ఈ 1.5 దగ్గర నుంచి మనకి రౌండ్ తిరిగింది. కాబట్టి మీ దగ్గర స్కేలు అవైలబుల్గా లేకపోయినా సరే ఈ 1.5ని బేస్ చేసుకొని మిడిల్లో కార్నర్లో నుంచి 1.5, అటువైపున ఇటువైపున 1.5 మనము మార్కింగ్స్ చేసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకున్నామంటే మనకి చంకల దగ్గర ఎటువంటి ముడతలు రాకుండా, లూజ్ లేకుండా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ నెక్ విడ్త్ అనేది ఈ షోల్డర్ కోసం 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 6 ఇంచులో నేను పావు తక్కువ 3 ఇంచులు అంటే 2.25 ఇంచులకి నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేశాను. బ్లౌజ్కి నడుము పొడవు ఎంత కావాలో పొడవుని మార్కింగ్ చేసుకోండి. నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ పావు తక్కువ 10 ఇంచులు ఉందండి. ఈ 10 ఇంచులకి కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇటువైపున కూడా 10 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. నెక్ విడ్త్ కింది వైపున ఒక పావు ఇంచు పెంచుకున్నానండి. పై వైపున
పావుతక్కువ 3 ఇంచులకు పెట్టాను కదా, కింది వైపున 3 ఇంచులకు పెట్టాను. ఒక పావించ్ అనేది పెంచుకున్నాను. అప్పుడు మనకి ఈ యూ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. రౌండ్ షేప్ అయినా సరే కింది వైపున ఒక పావించ్ కానీ, ఒక హాఫ్ ఇంచ్ కానీ మనం నెక్ కోసం పెంచుకున్నామంటే రౌండ్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా యూ షేప్ అయితే డ్రా చేశాను. మీకు కావాల్సిన నెక్ షేప్ అయితే ఇక్కడ డ్రా చేసేసుకోండి. లేకపోతే కనుక ఈ కరువు తీసుకునే స్కేల్ని ఉపయోగించి రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. యూ షేప్కి రౌండ్ షేప్కి ఒక పావించ్ గ్యాప్ అయితే వస్తుందన్నమాట. మీకు ఎక్కువగా కావాలి అనుకోండి, ఈ లైన్ దగ్గర నుంచి బయటికి మార్కింగ్ చేసుకోండి. మీకు తక్కువగా కావాలి, నెక్ వెడల్పు తక్కువగా కావాలి అంటే లోపల వైపుకు, ఎక్కువగా కావాలి అంటే బయట వైపుకి, ఈ విధంగా పావించ్ మార్కింగ్స్తో మీరు నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మార్కింగ్స్ చేసిన వాటిపైనే కటింగ్ అయితే చేస్తున్నాను. మీకు ఈ విధంగా కనుక బ్లౌజ్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్లో కానీ చంకల్లో ముడతలు రాకుండా, వెనక భాగం పైకి లేకుండా చాలా బాగా వస్తుంది. అలాగే మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, బిగినర్స్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ మాత్రం చేయట్లేదండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేశానండి. ఇప్పుడు మనకి ఈ ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ప్రతిసారి ఆది బ్లౌజ్ తీసుకొని కొలవకుండా, టేప్తో కొలుచుకోకుండా ఈ టక్స్ అనేది మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఖర్చుల కోసం పెట్టుకున్న వాటి దగ్గర టక్స్ అయితే పెట్టుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ నిలబడాలి అన్నా, బ్లౌజ్ వేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర ఎలాంటి లూజు రాకుండా ఉండాలి అంటే, చెస్ట్ రౌండ్ షేప్ రావాలి అంటే, ఫ్రంట్ పార్ట్లో చంకల దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అన్నా, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది జారిపోకుండా ఉండాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలి, కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ఆధారంగా పొడవు వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ని ఎలా వేసి కట్ చేశాను అనేది మెయిన్గా ఇదే ఇంపార్టెంట్ అండి. క్రాస్ కటింగ్ అనగానే మనకి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా వేసేసి కటింగ్ చేసేస్తాం. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చాలామంది బిగినర్స్ చేస్తున్న తప్పు అదేనండి. ఫ్రంట్ పార్ట్ మనం ఎప్పుడైనా సరే క్లాత్ పైన ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నా లేదా ఆది బ్లౌజ్తో కట్ చేసుకున్నా సరే మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ పైన ఈ విధంగా క్రాస్గా వేసి కటింగ్ చేయాలి. ఈ షోల్డర్స్ అనేవి మనకి క్లాత్కి 4 మూలలు ఉంటాయి కదా, ఈ 4 మూలల్లో ఏదో ఒక మూల ఈ షోల్డర్ అనేది మనకి రావాలి. అప్పుడే మనకి క్లాత్ అనేది క్రాస్గా సాగుతుంది. ఫ్రంట్ పార్ట్లో మనకి లూజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎక్కువ ఉంటుంది చెస్ట్ దగ్గర. మీరు గమనించారో లేదో, మనకి ఈ క్రాస్గా వేయడం వల్ల మనకి చెస్ట్ దగ్గర క్రాస్గా క్లాత్ అనేది సాగి చెస్ట్ అనేది సరిపోతుంది. మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్యాక్ పార్ట్ అనేది సాఫీగా ఉంటుంది కదా. అదే బ్యాక్ పార్ట్ లూజ్ని మనం ఫ్రంట్ పార్ట్ వేసి కట్ చేస్తున్నా సరే మనకి క్లాత్ అనేది సరిపోతుందంటే ఇక్కడ మీరు గమనించాల్సింది క్లాత్ మీద క్రాస్గా వేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఆ క్రాస్గా వేసినప్పుడు క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లూజ్ కూడా సరిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్లాత్ పైన క్రాస్గా వేసి కటింగ్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ పొడవు వెడల్పు అనేది మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం కూడా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. నెక్ లెంత్ ఒక్కటే మార్కింగ్ చేయలేదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నానండి. 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ లెంత్ అనేది ఈ బ్లౌజ్కి సరిపోతుంది. ఈ 6 ఇంచెస్ని ఎల్ షేప్లో డ్రా చేసేసుకొని నెక్ అయితే డ్రా చేసుకోండి. పై వైపున షోల్డర్స్ కోసం ఒక పావించి అయితే ఖర్చు మార్కింగ్ చేశానండి కటింగ్లో బ్యాక్ పార్ట్కి. అదే పావించిని ఇక్కడ కూడా మార్కింగ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేశాను. బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత మనకి ఫిట్టింగ్ బాగుండాలి అంటే బిగినర్స్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మార్కింగ్స్ చేసుకునేటప్పుడు ప్రతిదీ టేప్తో కొలుచుకొని మనం మార్కింగ్స్ అయితే చేసుకోవాలండి. అప్పుడు మనకి బాడీ మెజర్మెంట్స్తో కొలుచుకున్న, ఆది బ్లౌజ్తో కొలుచుకున్న బ్లౌజ్ కుట్టిన తర్వాత సేమ్ పర్ఫెక్ట్గా మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే వస్తుంది. ఇక్కడ మనం టేప్తో కొలుచుకోకుండా ఇంతే ఉంటుంది అంతే ఉంటుంది అని చెప్పేసి మనం ఐడియాతో చేసామంటే కనుక ఖచ్చితంగా ఆ బ్లౌజ్ చెడిపోతుందండి. ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి, మార్కింగ్స్ కూడా అలాగే చేసుకోవాలి. ఒక్క పావించులో కూడా బ్లౌజ్ అనేది చెడిపోతుంది. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవునైతే మార్కింగ్స్ చేసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి స్కేల్తో. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు
హుక్స్ల పట్టీ వైపు ఈ పొడవు దగ్గర నుంచి 1.5 ఈ విధంగా మార్క్ పెట్టుకోండి. సైడ్ జాయింట్స్ వైపు పొడవు దగ్గర నుంచి 1/2 ఇంచు మార్క్ పెట్టుకోండి. కుట్టేసరికి 1 ఇంచ్ అవుతుంది, సరిపోతుంది. 1/2 ఇంచ్ మార్కింగ్స్ని మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఆ ఖర్చు లోపల స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు హుక్స్ల పట్టీ దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు అనమాట. ఇది 44 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి వెడల్పు. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, 1.5 అటువైపుకి 1.5 ఇటువైపుకి. ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇప్పుడు క్రాస్గా లైన్ అనేది డ్రా చేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ ఈ 2 మార్కింగ్స్ని రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం పైవైపుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని కూడా ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక పాటించారంటే ఫ్రంట్ పార్ట్ అసలు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం డాట్స్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే చెస్ట్ దగ్గర ఎలాంటి లూజు లేకుండా ఉంటుంది. ఇప్పుడు చంక దగ్గర రౌండ్ తీసుకున్నాం కదా, 1.5 ఇంచులు కింది వైపుకి ఈ విధంగా 1.5 ఇంచులు కింది వైపుకి మార్కింగ్స్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఆ 1.5 ఇంచులకి స్ట్రైట్గా ఉండాలి. ఇటువైపు కూడా సేమ్ 1.5 ఇంచుల వరకు లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఈ 1.5 ఇంచుల దగ్గర నుంచి మనం రౌండ్ షేప్ తీయాలి. ఈ రౌండ్ షేప్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు లోపలికి ఫ్రంట్ పార్ట్లో చంగాల దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి జస్ట్ ఒక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్స్ చేసుకొని మనం ఈ మార్కింగ్స్ మీద అయితే కటింగ్ చేసుకోవాలి. బిగినర్స్ ఇలా కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా చూసుకోండి. క్లాత్ అనేది జరిగిపోయిందంటే ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, ఫోల్డింగ్స్ అనేవి ఒకటి కట్ అవుతుంది, ఒకటి కట్ అవుతుంది, ఒకటి ఎక్స్ట్రా కట్ అవుతుంది, ఒకటి తక్కువ కట్ అవుతుంది అనమాట. కాబట్టి క్లాత్ అనేది జరిగిపోకుండా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోండి. అలాగే మనము కటింగ్లో ఖర్చుల కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో స్టిచ్చింగ్లో కూడా అంతే పెట్టాలి ఖర్చుల కోసం. ఇప్పుడు కటింగ్లో 1/4 ఇంచు మార్కింగ్స్ చేసుకొని ఖర్చుల కోసం స్టిచ్చింగ్లో మనం ఎక్కువ పెట్టామనుకోండి బ్లౌజ్ పొడవు అనేది తగ్గిపోతుంది, వెడల్పు కూడా అంతే మనకి టైట్ అయిపోతుంది బ్లౌజ్. ఇప్పుడు మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్క్ చేసామనుకోండి, అదే 2 ఇంచెస్కి కుట్టు అనేది వచ్చేలా చూసుకోవాలి. మనం ఎక్స్ట్రా కుట్టు వేసేస్తే మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. కాబట్టి మనము కటింగ్లో ఎంత మార్కింగ్స్ అయితే ఖర్చుల కోసం పెట్టుకుంటామో స్టిచ్చింగ్ కూడా అంతే మార్కింగ్స్తో స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే సరిపోదండి, స్టిచ్చింగ్ కూడా అదే విధంగా పర్ఫెక్ట్గా చేయాలి. మనం డాట్స్ అనేవి ఎంత గ్యాప్తో వేయాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, మనకి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ రావాలి అంటే డాట్స్ అసలు ఎలా స్టిచ్ చేయాలి, ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ వస్తుంది. అలాగే చెస్ట్ కూడా నిలబడుతుంది.